నమస్తే. మాది మణుగూరు కాళీమాత దేవాలయం. 4 రోజుల క్రితం వీళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. ఇలాగా ఒక 3 నెలల నుంచి పిల్లవాడి మీదకి దేవుడు వస్తున్నాడు. ఊళ్ళో ఒక 50 మంది దాకా ఉన్నారు ఇలా దేవుళ్ళు వచ్చేవాళ్ళు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కళ్ళలో కనబడి శివయ్య ఇక్కడ ఉన్నాడని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాంట్లో ఈ అశోక్ అనే పిల్లవాడిని గుడికి తీసుకొచ్చారు నా దగ్గరికి. పిల్లవాడు వస్తేనే పిల్లవాడిని చూసి చెప్తానని చెప్పాను. పిల్లవాడు వచ్చిన తర్వాత పిల్లవాడితో మాట్లాడిన దాంట్లో అంత నమ్మశక్యంగా లేదు. స్థలం చూసి ఏమన్నా శక్తి ఉంటే చెప్తాను అని చెప్పడం జరిగింది. పిల్లవాడు చెప్పిన విషయాలకి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం పొందన కుదరని కారణం చేత నేను నమ్మటం జరగలేదు. తర్వాత స్థలానికి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం కనీసం ఒక 5-6 గురికి దేవత రావటం, ఇక్కడే ఉన్నాను తీయమని చెప్పడం, ఇది మాత్రమే కాక ఒక 15 నుంచి 20 మంది దాకా కల్లో కనబడి స్వామి ఇక్కడ ఉన్నట్టు, నందితో పాటు పుట్టలో ఉన్నట్టు కనబడడం జరిగింది. అయితే ఈ విషయాన్ని యథాతథంగా వాళ్ళు తవ్వుతాను అన్నప్పుడు శాస్త్రంగా పుట్టను అలా తీయడం కష్టం కనుక అసలు మనకి ఉంది అనే నమ్మకం మీకు ఉంటే నంది ఎక్కడున్నాడో అది కనబడ్డ దేవుణ్ణి అడిగి ఆ నందిని బయటికి తీసే ప్రయత్నం చేయండి. నంది ఉన్నాడు అని అంటే శివుడు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ప్రతి శివాలయంలో కూడా నంది లేనిది శివుడు ఉండడు. మనం పుట్టలో ఉన్నటువంటి పరమేశ్వరుని తీయాలి అని అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. పుట్ట నిర్మూలన జరగాలి, అందులోంచి బయటికి తీయాలి, పునఃప్రతిష్ఠ జరగాలి. ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా అంత స్తోమత కలిగినటువంటి వాళ్ళు కారు కనుక ముందు ప్రయత్నంగా ఆ నందిని బయటికి తీసే ప్రయత్నం చేశాం. కానీ ఆ ప్రయత్నంలో పూటకొక పాయింట్ని మార్చడం జరుగుతూ ఉన్నది. ఈ దేవుడు ఈ పిల్లవాడి మీదకి రావటం, ముందు ఇక్కడ ఉన్నానని చెప్పడం, తర్వాత ఈ పక్కకు ఉన్నానని చెప్పడం, తర్వాత మళ్ళీ ఆ పక్కకు ఉన్నానని చెప్పడం, 2 అడుగుల్లో ఉన్నానని చెప్పడం, 4 అడుగుల్లో ఉన్నట్టు మారుస్తూ ఉండడం చేత జనాలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఆ కారణం చేత మళ్ళీ ఇవాళ స్వామిని పిలిపించి అడగడం జరిగింది. ఆయన ముందు పుట్టలో ఉన్న నన్ను బయటికి తీస్తే తప్ప నంది బయటికి రాడు అనేటువంటి మాట మీద ఆయన నిలబడిపోయి ఉన్నారు.